అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నోట్బుక్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అందులో మన సొంత చేతి రాతతో రాసుకునేటువంటి ప్రతి అక్షరం కూడా చాలా విలువైనది, చాలా మధురమైనటువంటిది. సో అలాంటి నోట్బుక్ మిస్ అయినా కూడా అందులో ఉన్నటువంటి పేపర్స్ అనేవి చినిగిపోయినా కూడా మనం చాలా బాధపడుతుంటాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాటన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ కనిపెట్టాడు సుమన్ అనేటువంటి వ్యక్తి. సో మనం ఆ బుక్లో రాసుకున్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషను ఎల్లకాలం భద్రపరుచుకునేలా, మనకు ఎప్పుడు కూడా అవైలబుల్ ఉండేలాగా ఒక స్మార్ట్ బుక్ని తయారు చేశాడు. నోట్బుక్ పాఠశాల స్థాయి నుంచి కార్పొరేట్ సంస్థ కార్యకలాపాల వరకు అది నిత్యావసరం. డిజిటల్ యుగంలోనూ పరీక్షలకు సిద్ధమయ్యే ముందు వరకు నోట్స్ సిద్ధం చేసుకోవటం విద్యార్థులకు తప్పనిసరి. పదుల సంఖ్యలోని పాఠాల నుంచి ఎంతో ఓర్పుతో రాసుకున్న నోట్బుక్లోని కాగితాలు చిరిగినా, అక్షరాలు చెదిరినా అంతే సంగతులు. ఇక ముచ్చటగా రాసుకున్న కథలు, మరెంతో ఇష్టమైన కవితలు మాయమైతే మళ్లీ వాటిని తిరిగి రాయడం సవాల్తో కూడుకున్నది. అంతేకాదు, మనం బుక్స్ ని కోల్పోయినప్పుడల్లా కొత్త బుక్ కొంటున్నాం, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం. అవును, ఇది నిజం. మనకు కాగితాలను అందించడం కోసం చెట్లు బలవుతున్నాయి. 1 టన్ను పేపర్ తయారీకి దాదాపుగా 17 పచ్చని చెట్లు ఉపయోగించబడుతున్నాయి. ఒక చెట్టు నుండి దాదాపు 80,500 పేపర్ షీట్లు తయారవుతున్నాయి. చెట్లను కాపాడటం కోసం చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. కానీ అది అంతంత మాత్రంగానే ఉంది. కొంతమంది పేపర్ వాడకం తగ్గించారు, మరికొందరైతే పేపర్ వాడటం మానేశారు. ఎంతమంది ఎన్ని చేసినా భూమి మీద సాగు చేసే కలపలో 42% పేపర్ తయారీకి వాడుతున్నట్లు ఒక అంచనా. ప్రత్యామ్నాయంగా రకరకాల డిజిటల్ బుక్స్ అందుబాటులోకి వచ్చినా వాటి ధరల దృష్ట్యా అవి పూర్తి వినియోగంలోకి రాలేదు. ఇటువంటి సమస్యకు తన ఆలోచనతో అడ్డుకట్ట వేసి బోలెడన్ని పుస్తకాలతో పని లేకుండా ఒకే ఒక్క బుక్కులో ఎన్నో పాఠ్యాంశాలు రాసుకునేలా స్మార్ట్ బుక్ అందుబాటులోకి తెచ్చాడు ఈ యువ ఐటీ నిపుణుడు సుమన్. ఇప్పటి వరకు డిజిటల్ బుక్ పై రాసిన అక్షరాలు చెరిపేందుకు వీలుంది. ఈ విధానానికి మరింత సాంకేతికతను జోడించి స్మార్ట్ బుక్ ను ఆవిష్కరించారు సుమన్. యాజ్ అన్ ఐటీ ఎంప్లాయీగా సో రెగ్యులర్గా మేము యూజ్ చేసే పేపర్ అదంతా కూడా చాలా వేస్టేజ్ అవుతుంది అన్న ఒక ఇంటెన్షన్ ఉండేది. అట్ ద సేమ్ టైం దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి అని అంటే మళ్ళీ ఆ నోట్బుక్లోకి వెళ్ళి అది ఎక్కడుందో వెరిఫై చేసుకుంటే తప్ప అది ఎక్కడ ఏంటి అనేది చాలా ప్రాబ్లంగా ఉండేదన్నమాట. సో కంపెనీస్లో కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఎంప్లాయీకి అయితే రెగ్యులర్గా నోట్బుక్ అనేది వెరీ మ్యాండేటరీ ఎక్కడైనా కూడా. సో దాన్ని మేము ఏదైనా చేయగలమా అన్నట్లు ఒకసారి ఆలోచిస్తూ ఉంటే సో మా కొలీగ్ మా ఫ్రెండ్తో అలా డిస్కస్ చేస్తూ వచ్చినప్పుడు సో ఒక ఐడియా వచ్చిందనమాట మాకు. సో ఒక నోట్బుక్ని ఇన్వెంట్ చేద్దాం, సో ఏదైతే వాటర్ ప్రూఫ్ నాన్ టెరబుల్ ఉండే విధంగా ఏదైనా సపరేట్గా డిజైన్ చేద్దాం, అండ్ అది కూడా కొంచెం నా టెక్నాలజీని యూజ్ చేసి దాన్ని డిజిటలైజ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అన్న వేలో థింక్ చేసి 2016 నుంచి దీన్ని స్టార్ట్ చేసామండి. సో 16 నుంచి స్టార్ట్ చేసి మేము ఇనిషియల్గా ఫస్ట్ ప్రోటోటైప్ని రెడీ చేసుకున్నాము. అంటే జస్ట్ రైటింగ్ అండ్ వైపింగ్ కాన్సెప్ట్తోనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసాము 2016లో. సో దానికి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్మార్ట్ బుక్స్ లో రాసిన అంశాలు గూగుల్ డ్రైవ్ లో భద్రపరుచుకునే పరిజ్ఞానాన్ని ఆయన అందుబాటులోకి తెచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం దైనందిన కార్యక్రమాల్లో చేదోడుగా నిలవడంతో పాటు పర్యావరణానికి మేలు కలిగించాలన్నది ఆయన వ్యక్తిత్వం. ఈ క్రమంలో సుమన్ బుర్రకు తట్టిన సృజనాత్మక ఆలోచనలు ప్రతిరూపమే ఈ స్మార్ట్ నోట్బుక్. నగరానికి చెందిన సుమన్ ఐటీ నిపుణుడు. సాంకేతికతపై పట్టుండటం, పర్యావరణ పరిరక్షణ పట్ల అభిరుచి ఉండటంతో ఏదైనా కొత్త అంశాన్ని రూపొందించాలనే తపన ఉండేది. ఐఐటీలో చదివిన స్నేహితుడి సూచనతో ఆధునిక డిజిటల్ నోట్బుక్ తయారీకి సిద్ధమయ్యాడు. 2016లో నీకన్ ఇన్నోవేషన్స్ పేరుతో డెలాయిట్ సంస్థ సహకారంతో డిజిటల్ నోట్బుక్ రూపకల్పనకు ఉపక్రమించాడు. రాష్ట్ర ఐటీ శాఖ ప్రోత్సాహం కూడా తోడైంది. అంబేద్కర్ యూనివర్సిటీలోని విహబ్ లో సాంకేతిక నిపుణులతో కలిసి స్మార్ట్ రీయూజబుల్ ఎకో ఫ్రెండ్లీ నోట్బుక్ ను అందుబాటులోకి తెచ్చాడు.
ఈ నోట్బుక్ లో రాసిన వాటిని ఎప్పటికప్పుడు చెరిపేయొచ్చు. సింథటిక్ ను 7 పొరలుగా మలిచి రూపొందించడంతో కాగితాలు చెరగవు. అంతేకాకుండా దీనిలోని కంటెంట్ ను ఎప్పటికప్పుడే స్కాన్ చేసుకొని భద్రపరుచుకునేందుకు జస్ట్ కాపీ మొబైల్ యాప్ ను తయారు చేశాడు. దీంతో జస్ట్ బుక్ లోని అక్షరాలను స్కాన్ చేస్తే చాలు. ఈ యాప్ గూగుల్ డ్రైవ్, పర్సనల్ మెయిల్ తో అనుసంధానంగా ఉండటంతో డైరెక్ట్ గా అక్కడే సేవ్ అవుతుంది. మీరు చూసినట్టయితే దీన్ని మీకు గూగుల్ స్టోర్ లేదా ప్లే స్టోర్లో మీకు యాపిల్ స్టోర్లో మీకు జస్ట్ కాపీ అనే ఒక మొబైల్ అప్లికేషన్ ఉంటుందండి. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసి జస్ట్ లాగిన్ అయ్యాక మీరు జస్ట్ కెమెరా అలా చూపిస్తే అదే ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకొని అదే ఆటోమేటిక్ క్రాప్ చేసి ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. సో ఇక్కడ మీరు ఈ ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేసిన ఈ యాప్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడెక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, పేజ్ని క్రాప్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ మీరు అలా చూపిస్తే చాలన్నమాట. అదే ఆటోమేటిక్గా బార్డర్ సెలెక్ట్ చేసుకొని అదే క్రాప్ అయిపోయి ఇమేజ్ అంతా కూడా మీకు రీడబుల్ ఫార్మాట్లో క్లియర్గా మీకు చూపిస్తుంది. మీకు మళ్ళీ ఒకసారి చూడండి, నేను ఏం చేయట్లేదు, జస్ట్ పేపర్ని అలా చూపిస్తున్నాను. అదే ఆటోమేటిక్గా బార్డర్ని సెలెక్ట్ చేసుకొని అదే క్రాప్ చేసుకుందండి. క్రాప్ చేసుకొని మీకు క్లియర్గా చూపిస్తుంది. సో దీంట్లో మీరు జస్ట్ ఇది ఎక్కడ సేవ్ అవ్వాలి అని ఇక్కడ చూస్తే మీరు సో ఇక్కడ గూగుల్ డ్రైవ్లో సేవ్ అవ్వాలా, మెయిల్కి వెళ్ళాలన్నా, డ్రాప్ బాక్స్లోనా అని మీకు అంతా చూపిస్తుంది. సో నేను జస్ట్ డ్రాప్ బాక్స్కి వెళ్ళాలి, గూగుల్ డ్రైవ్కి వెళ్ళాలి, ఒక మెయిల్కి వెళ్ళాలని చెప్పి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళాలి అని అంటే. జస్ట్ నేను సెండ్ అని కొడితే చాలండి, ఇది ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళాలో ఆటోమేటిక్గా అక్కడికి సేవ్ అయిపోయి ఉంటుంది. పెన్ను కూడా అన్ని బుక్ స్టోర్స్లలో లభిస్తుంది. ఇక పెన్నుకు వెనక భాగంలో ఉన్న ఎరేజర్, తడిపిన టిష్యూ పేపర్, చిన్న టవల్, హెయిర్ డ్రైయర్ తోనూ అక్షరాలను చెరిపివేయవచ్చు. ఈ విధంగా 200 సార్లు నోట్బుక్ లో రాసిన అంశాలను చెరిపేయచ్చు. సో దాన్ని కిడ్స్కి వాళ్ళకంతా ఇంట్రడ్యూస్ చేశానమాట. సో అక్కడి నుంచి మాకు చాలా మంచి సపోర్ట్ వచ్చాక ఎస్పెషల్లీ చెప్పాలంటే డెలాయిట్ కంపెనీ మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. 2017 నుంచి మాకు రెగ్యులర్గా వాళ్ళకి అంటే కార్పొరేట్స్ ఎలాంటి ప్రోడక్ట్స్ని యూస్ చేస్తారు, సో ఎలాంటి డిజైన్స్ ఉండాలి అని డిఫరెంట్ మోడల్లో వాళ్ళు మాకు సజెస్ట్ చేసి అలా చాలా బాగా సపోర్ట్ చేశారు. సో అప్పటి నుంచి మేము దీని మీద కంటిన్యూగా R&D చేసుకుంటూ వచ్చామండి. ఇదే కదా మీరు రూపకల్పన చేసుకుని ఒక్కొక్కసారి ఇది బుక్ లోపల ఉన్నటువంటి పేపర్స్ ఎట్లా తయారు చేస్తారు, దాంట్లో ఫీచర్స్ ఏంటి, ఇది నార్మల్ బుక్స్తో పోలితే ఎలా డిఫరెంట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా బుక్ని చూస్తే మేము డిఫరెంట్ మోడల్స్ రెడీ చేసామండి దీంట్లో. ఇప్పుడు ఈ బుక్ చూస్తే కార్పొరేట్స్ అంటే ప్రొఫెషనల్స్ అంతా యూస్ చేసుకునే విధంగా ఒక లెదర్ మోడల్లో తీసుకొచ్చి చేసాం అనమాట. సో ఇది మీరు చూస్తే చూడడానికి అంతా కూడా ఇది రెగ్యులర్ పేపర్సేనండి ఇవి. సో రెగ్యులర్ పేపర్స్ 50 పేజెస్తో వస్తుంది మీకు ఇదంతా కూడా. సో దీన్ని మీరు ఎప్పుడైతే మీరే ఒకసారి రాయండి, మీకు స్పెషల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇప్పుడు మీరు జనరల్గా మీరు ఈ నోట్బుక్లో రాయడం వల్ల సో మీకు ఒక ట్రెడిషనల్ పేపర్ మీద రాస్తున్నంత ఏ ఫీల్ అయితే ఉందో అది మిస్ కాదు. ఎందుకనంటే మీకు చాలా మనకి డిజిటల్ నోట్బుక్స్ అని ఇట్లా చాలా ఉన్నాయి. సో వాటికి దీనికి ఏంటంటే ఇది ట్రెడిషనల్ నోట్బుక్ విచ్ ఈజ్ కన్వర్టింగ్ ఇంటూ డిజిటలైజ్డ్ అనమాట. సో ఇప్పుడు మీరు ఇది రాశారు, సో రాశాక దీంట్లో ఏదైనా స్మాల్ కరెక్షన్స్ ఉంటే, సో జనరల్గా మనం నోట్బుక్లో ఏదైనా స్మాల్ కరెక్షన్స్ ఉంటే మళ్ళీ వాటిని కొట్టేసి అట్లా రాయడం వల్ల కొంచెం నోట్బుక్ అంత ప్రాబ్లంగా ఉంటుంది. అదే దీంట్లో ఏదైనా స్మాల్ మిస్టేక్స్ ఏదైనా ఉంటే దీనికి ఉన్న స్మాల్ ఎరేజర్ ద్వారా సో మనం జస్ట్ ఇక్కడ ఇలా వైప్ చేసుకోవచ్చు అనమాట. స్మాల్ మిస్టేక్స్ని ఏదైనా ఉంటే ఇలా మనం వైప్ చేసుకొని అగైన్ వీ కెన్ రైట్ ఇట్. సో అలా మనం రాసుకోవచ్చు. సో అలా కాదు, ఇప్పుడు ఈ ఎంటైర్ పేజ్ అరేంజ్ చేయాలి అన్నప్పుడు జస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ టిష్యూ, క్లాత్ లేదా టిష్యూ, జస్ట్ మీరు 1 డ్రాప్ ఆఫ్ వాటర్ని జస్ట్ వాటర్లో ఇలా జస్ట్ వెట్ చేసి దాన్ని సో పేజ్ మొత్తం అరేంజ్ చేయాలి అన్నప్పుడు జస్ట్ ఇట్లా మీరు అరేంజ్ చేస్తే సో మొత్తం పోతుందన్నమాట. సో అలా మీరు ఇది మోర్ దాన్ 200 టైమ్స్ ఈ నోట్బుక్లో యూజ్ చేసుకోవచ్చు. విద్యార్థులు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అయ్యేవారు కార్పొరేట్ సంస్థల కార్యకలాపాలకు అనుకూలంగా నోట్బుక్ ను తీర్చిదిద్దాడు. ఒకే చోట 50 పేజీల వరకు భద్రపరుచుకునే విధంగా తయారు చేశారు. పోటీ పరీక్షల్లో లక్షలాది మంది అభ్యర్థులు OMR షీట్ల కోసం కాగితాలు ఉపయోగిస్తుంటారు. ఇదే పరిజ్ఞానం ఆసరాతో అభ్యర్థుల కోసం OMR షీట్ ను రూపొందించవచ్చని మొబైల్ యాప్ ద్వారా మూల్యాంకనాన్ని తక్కువ సమయంలో చేయవచ్చు అంటున్నారు సుమన్. మరికొద్ది రోజుల్లోనే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. బయట ఇదే రకమైన బుక్స్ అధిక ధరలకు విక్రయిస్తున్నారని,
తాము మాత్రం కేవలం 300 రూపాయలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సుమన్. ఎస్పెషలీ చెప్పాలంటే తెలంగాణలో ఇదంతా కూడా 100% తెలంగాణ మ్యానుఫ్యాక్చరింగ్. సో అలా అండ్ ఎకనామికల్లీ కంపేర్ టు అదర్ బుక్స్. సో మీరు చూసారంటే నార్మల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వరల్డ్లో ఉన్న డిఫరెంట్ బుక్స్ అంతా కూడా 4,500 రూపీస్ కూడా ఉన్నాయి. సో దాన్ని మనం మ్యాక్సిమము 300 రూపీస్ నుంచి కూడా ఇచ్చే విధంగా మనం ట్రై చేస్తున్నామండి. సో మన ప్రజెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో 500 నుంచి 2000 దాకా కూడా ఉన్నాయి. సో దాంట్లో డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి. సైజెస్ అయితే ఏమి ప్రీమియం మోడల్స్ అలా డిఫరెంట్గా ఉన్నాయి. సో మా యొక్క మేజర్ థింగ్ ఏంటంటే ఎకనామికల్గా ఉండాలి. యాజ్ పర్ ఇండియన్ మార్కెట్ ప్రకారం చాలా అందరికీ అందుబాటులో ఉంటేనే సో దాన్ని ఎక్కువ యూజ్ చేయగలరు. సో మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పేపర్ కన్జంప్షన్ వీలైనంత వరకు తగ్గించాలి. సో ట్రీస్ని సేవ్ చేయాలన్న ఒక మెయిన్ మోటోతోనే మేము ముందుకెళ్తున్నాం. ఇక ఇప్పటికే చిన్న పిల్లలు అక్షరాలు నేర్చుకోవడానికి వీలుగా తయారు చేసిన నోట్బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఏబిసిడీలు, తెలుగు అక్షరాలు, హిందీ అక్షరాలు నేర్చుకునేందుకు వీటిని తయారు చేశారు. మ్యాథ్స్, డ్రాయింగ్ ఇలా ప్రాక్టీస్ చేసుకునేందుకు రూపొందించిన వైట్ పేపర్, రూలర్ బుక్లకు మంచి స్పందన వచ్చిందంటున్నారు సుమన్. చిన్నపిల్లల నుంచి ఎంప్లాయీస్ అంటే ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, మార్కెటింగ్ వాళ్ళు వివిధ హోదాల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఇది స్మార్ట్ నోట్బుక్ అనేది చాలా అవసరం అని చెప్పవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ స్మార్ట్ నోట్బుక్ అనేటువంటిది ఒక మంచి ఆవిష్కరణ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతికతకు మంచి సృజనాత్మకతను జోడించి రూపకల్పన చేసినటువంటి ఈ నోట్బుక్ ఒక మంచి ప్రోడక్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. విడుదల మహేష్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.